బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీరబ్ కుమార్ పదవీ కాలం 6 నెలలు పొడిగించింది సర్కార్. 6 నెలల పాటు పదవిలో కొనసాగేలా గడువు పొడిగించాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈ నెలాఖరుతో నీరబ్ కుమార్ పదవీ విరమణ చేయాల్సి ఉండగా 6 నెలల పాటు పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీరబ్ కుమార్ పదవీ కాలం 6 నెలలు పొడిగించింది సర్కార్. 6 నెలల పాటు పదవిలో కొనసాగేలా గడువు పొడిగించాలని కేంద్రానికి బాబు లేఖ రాశారు. ఈ నెలాఖరులో నీరబ్ కుమార్ పదవీ విరమణ చేయాల్సి ఉండగా 6 నెలల పాటు పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నీరబ్ కుమార్ పదవీ కాల పొడిగింపుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం, నీరబ్ కుమార్ పదవీ కాలం పొడిగించాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఆ లేఖకు ప్రతిస్పందన కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి? వంశీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ ను సర్వీస్ మరొక 6 నెలలు పొడిగించాలి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే జూలై 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు ఆయన సర్వీస్ ను పొడిగిస్తున్నట్లుగా కేంద్ర వ్యవహారాల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఏదైతే 2024 డిసెంబర్ 31 వరకు ఆయన సర్వీస్ ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి మేరకు సీఎస్ గా ఉన్నటువంటి నీరబ్ కుమార్ సర్వీస్ ను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కోవడం జరిగింది. అయితే ఏదైతే ఈ నెల జూన్ 30వ తేదీతోటి ఆయన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయనను సర్వీస్ పొడిగించాలి అని కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు స్పందిస్తూ మరొక 6 నెలల పాటు ఆయన దీన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంతో మరొక 6 నెలల పాటు సీఎస్ గా ఆయన పదవీ కాలం పొడిగింపు జరిగినట్లుగా చెప్పుకోవాలి వంశీ. థ్యాంక్ యూ కాంతి.